కొద్ది మాటలు చెప్పడానికి వచ్చాము. ప్రశాంతగా ఒక 15 నిమిషాలు వింటారని కోరుకుంటున్నాము. కొద్ది మాటలు కూడా వ్యర్థమైన మాటలు కాదండి, దేవుడు అయిన విలువైన మాటలు చెప్పడానికి వచ్చాము. దేవుడు ఎవరు అని తెలియపరచడానికి వచ్చామండి. దేవుడు మనకి గాలినిచ్చి, నీరునిచ్చి, ఆహారాన్ని ఇచ్చి, ప్రతిదీ కూడా ఈ భూమి మీద పుట్టించి మన కోసం పెట్టాడు కదండి. మరి అన్నిటినీ ఇచ్చిన దేవుడిని మనం ఎందుకు తెలుసుకోలేకపోతున్నాం? ఈ భూమి మీద బ్రతికినంత కాలము వ్యర్థంగా ఎందుకు మనం జీవిస్తున్నాము? గాలి ఒక్కో నిమిషం మనకి లేకపోతే మనం ఎంతో బాధపడతాం కదండి. బాధపడదు అసలు ఉండం భూమి మీద గాలి లేకపోతే. అలాగే నీరు లేకపోతే మనం ఉండలేము, ఆహారం లేకపోతే ఉండలేము. అలాంటిది అన్ని ఇచ్చిన దేవుడిని ఎందుకు మనం మర్చిపోతున్నాం? దేవుడు ఎవరు అని మనము ఈ రోజున నిందిస్తున్నాం. ఆ దేవుడు ఎవరు? యేసుప్రభు ఎవరు మాకు తెలియదు అంటున్నారు కొంతమంది. యేసుప్రభుని మీ మీదకి నమ్మాలని కొంతమంది అంటున్నారు. కానీ అసలైన దేవుడు అతనేనండి. ఇప్పుడు మనకి తెలీదు, కానీ మరణిస్తే అతను ఎవరు ఏంటనేది మనకి తెలుస్తుంది. ఈ రోజున ఎంతో సింపుల్ గా మనం మాట్లాడేస్తున్నాం, కానీ ఆ యేసుప్రభు లేకపోతే మనం పరలోకం చేయడం చాలా కష్టం. ఎందుకంటే తన రక్తం ఇచ్చి మనల్ని కొనుక్కున్నాడండి. అతను మనల్ని మన పాపములు పోవాలంటే గొర్రెనైనా మేకనైనా మనము బలిస్తాం మన పాపములు పోవాలని. కానీ మనందరూ పాపాలు పోవాలని యేసుప్రభు గారు ఒక్కరేనండి మరణించారు. అతను ఏ పాపము లేదు, ఏ పాపము లేనివాడే మనల్ని రక్షించగలడు. ఏ పాపము లేకుండా తన రక్తాన్ని చిందించి మనల్ని కొనుక్కున్నాడండి. ఎందుకంటే మన ప్రతి వారం పాపం చేసి ఉన్నాం గనక ఆ పాపం తీసేవాడు ఎవ్వరూ లేరు, ఒక యేసు ప్రభు తప్పించి. అతనికి తెలుసు నా పిల్లల్ని నేనే రక్షించుకోవాలని పరలోకమైన తండ్రి దగ్గర నుండి ఇక్కడికి వచ్చి ఎలాగొచ్చాడో తెలుసా? అక్కడ రాజేనండి, కానీ ఇక్కడికి వచ్చినప్పటికీ ఎలాగొచ్చాడో తెలుసా? తగ్గించుకొని వచ్చాడండి. ఎలా తగ్గించుకున్నాడో తెలుసా? నువ్వు ముఖం మీద ఉమ్మేసినా సరే తుడుచుకున్నాడండి.